హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మసాలా పూరి తయారీ విధానం చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అవుతే మాత్రమే మసాలా పూరి ఈజీగా చేయగలుగుతారు. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం, 1 అర స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, జీలకర్ర, 2 స్పూన్లు గోధుమ రవ్వ, 2 స్పూన్లు శనగపిండి, కొంచెం కస్తూరి మేతి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపి చిన్నగా బాల్స్ రెడీ చేసుకోండి. పిండి ఒత్తుకుంటూ మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి. కళాయిలో సరిపోయినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వండి. మీకు నచ్చిన సైజులో చేసుకోండి. పూరి బాగా పలుచగా ఉండకూడదు, కొంచెం దలసరిగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఏమాత్రం మందంగా ఉంటేనే మనకి పూరి చక్కగా పొంగుతాయి. మీరు ఏమాత్రం పలుచగా చేసినా అవి చెక్కల్లా అయిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కింది, వేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. అదే మీరు ఏమాత్రం పలుచగా చేసినా ఇలా పొంగవు, గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.